హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, లీవ్కి వెళ్తున్నానని చెప్పాను. ఈ వ్లాగ్ దానికి కంటిన్యూషన్ అనమాట. ఈరోజైతే ట్రావెల్ స్టార్ట్ చేసాం, జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు ఎవరైనా వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జర్నీ అయితే మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేసాం. మా ట్రైన్ వచ్చి 7 o'clockకి ఉందన్నమాట. కొంచెం ముందుగా ఉంటే బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు కదా. సో మేము స్టేషన్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న లోపే ట్రైన్ వచ్చింది. ఇక్కడ మా హస్బెండ్ లగేజ్ మొత్తం ఎక్కడిదక్కడ ప్యాక్ చేస్తున్నారు అనమాట. సర్దేసుకుంటున్నారు. చాలా ఎక్కువ లగేజ్ ఉండే, కొంచెం అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో లగేజ్ మొత్తం అడ్జస్ట్ చేసి కొంచెంసేపు కూర్చొని బ్రేక్ఫాస్ట్లోకి అయితే ముందుగా తెచ్చుకున్న ఇడ్లీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ కొంచెం తినేసి ఒక 3 hours మంచి స్లీప్ వేసాను అనమాట. మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తే తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది. అస్సలు నాకు స్లీప్ లేదు, రెస్ట్ లేదు. సో కొంచెం బాగా పడుకొని లేచాక కొంచెం కూర్చున్నప్పుడు లంచ్ టైం అయిపోయింది. సో లంచ్లోకి అయితే పులిహోర, పొటాటో ఫ్రై అండ్ కొబ్బరి చట్నీ వేసుకొని లంచ్ ఫినిష్ చేస్తాం. ట్రైన్లో ఇంకేం పని ఉంటుంది చెప్పండి? తినడం, పడుకోవడం, మొబైల్ చూడడం, ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడం కదా. నేను కొంచెం ఎడిటింగ్ చేసుకున్నాను లంచ్ అయ్యాక. సో ఎడిటింగ్ చేసి లేచేటప్పటికి 3 o'clock or 4 o'clock అయినట్టు ఉంది. సో ఇక్కడ టీ ఆర్డర్ చేసుకొని టీ తాగుతున్నాను అనమాట. చాలా హెడేక్గా ఉండే ఆ రోజు. సో యూజువల్గా అయితే నేను అంత బయట టీ, కాఫీ అంత ప్రిఫర్ చేయను. బట్ స్టిల్ ఆ రోజు కొంచెం హెడేక్గా ఉందని టీ తాగామన్నమాట. టీ తాగి కొంచెం కూర్చునేటప్పటికి పాప్కార్న్ వచ్చింది. పాప్కార్న్ తింటూ మా పక్క ప్యాసింజర్స్తో, నా కో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ అయిపోయింది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ వరకే షూట్ చేశాను. నైట్ డిన్నర్లోకి సేమ్ పొద్దున్న తెచ్చుకుంటే కొంచెం తినేసి చాలా టైర్డ్గా ఉంటే పడుకుని పోయాను అనమాట. సో ఎక్కువగా ఏం నేను షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అనుకుంటా, 8 o'clockకి నేను లేచి ఫ్రెష్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ అయితే ఉప్మా ఆర్డర్ చేసి పెట్టారు. ఫుడ్ అయితే ఒక్కరోజుకే ప్రిపేర్ చేశాను. 2 days ప్రిపేర్ చేస్తే పాడైపోతుంది కదా. సో ఒక్కరోజుకే ప్రిపేర్ చేశాను. అది నైట్ వరకు కంప్లీట్ చేస్తాం. మిగిలితే ఏదైతే ఉందో అది పారేసాం అనమాట. సో పొద్దున్న మా హస్బెండ్ కొంచెం ఉప్మా ఆర్డర్ చేస్తే వేడివేడిగా ఉంది. బట్ అంత బాగాలేదు. ట్రైన్ ఫుడ్ దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నార్మల్గానే ఉంది. సో ఉప్మా తినేసి కొంతసేపు అలాగ మా హస్బెండ్తో గేమ్స్ ఆడుకున్నాను. నా ఫేస్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఉప్మా అంతేం బాగాలేదని. బట్ కొంచెం తినాలి కదా, సో తిన్నాను అనమాట. దాని తర్వాత మా హస్బెండ్తో లూడో గేమ్ ఆడుకున్నాను. లూడో గేమ్ ఆడేసి 2 games మనమే గెలిచామన్నమాట. ఇక్కడ నేను చూపించలేదు, మా హస్బెండ్ కూడా ఈ వ్లాగ్ చూస్తూనే ఉంటారు. నేనే గెలిచాను. సో నేను గెలిచి కొంతసేపు కూర్చునేటప్పటికి స్టేషన్ వచ్చింది. ఇక్కడ అత్తయ్య అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మా మామయ్యని చూడడానికి. జస్ట్ జోకింగ్, తనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఊరు వెళ్ళడానికి. ఆఫ్ కోర్స్ మేము కూడా ఉన్నామన్నమాట. ఇక్కడికి మా స్టేషన్కి రాయగడలో మేము దిగాం. మా నియర్ బై స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ దిగేటప్పుడు 2 o'clock అయింది. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి బాబు ఒడిశాలో. ఆ ఢిల్లీకి ఒడిశా ఎండలకి అసలు సంబంధం లేదు. అక్కడ ఎంత చల్లగా ఉందో, మేము బ్లాంకెట్ కప్పుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడైతే ఒక్కరికి మంచిగా సినిమా కనిపించిపోయింది మాకైతే. సో వచ్చాం. కొంతసేపు హాఫ్ అన్ అవర్ బయట నిల్చుంటప్పటికి మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారు. సో అతను కూడా వచ్చేసారనమాట. క్యాబ్ ఎక్కి ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 4 o'clock అలా అయినట్టుంది. 4 or 5 o'clock అయినట్టుంది. సో ఇంటికి వెళ్ళి బాగా ఫ్రెష్ అయ్యి కొంచెం పనులు కూడా చేసాం. ఆ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఆ వ్లాగ్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు బోరింగ్ అనిపిస్తే సారీ, ఏమనుకోవద్దు. అండ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.